అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం మీద మనం ధ్యానం చేస్తూ తమ దేవుని ఎరుగువారు రాజీ పడినటువంటి 3 అంశాలు ధ్యానం చేశాం. అసలు తమ దేవుని ఎరుగువారు ఎవరు అనేటువంటి 2వ భాగాన్ని ధ్యానం చేశాం. ఈ సమయంలో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి 3వ భాగాన్ని ఈ సమయంలో ధ్యానం చేద్దాం. భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 1వ వచనంలో అంటాడు, యెహోవా నా బలమా. అదే కీర్తన గ్రంథంలో బలము తనదని దేవుడు సెలవిచ్చుచున్నాడు అన్నాడు. బలము నాదే, పరాక్రమము నాదే అని కూడా అంటాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో బలవంతుడైన దేవుడు అని కూడా ఆయనకి పేరు ఉంది. సైన్యములకు అధిపతి, యుద్ధశూరుడు, భీకరుడు, మిక్కిలి భయంకరుడు అని కూడా ఉంది. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. అయితే ఈ సమయంలో తమ దేవుని ఎరుగువారు, ఇదే మూలవచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం ఉన్నటువంటి మాట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. బలము కలిగి అంటే ఎటువంటి బలం కలిగి ఉండాలి? మనం సహజంగా చెప్పేటువంటిది బలంగా ఉండాలి, బలంగా మనం పనిచేయాలి అని అంటాం. బలంగానే ఏ విధమైనటువంటి బలం, దాని గురించినటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిది శారీరక బలం మనకు కావాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్. బలము కలిగి అంటే మొట్టమొదటిది శారీరక బలం. ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనంలో వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము శారాలను ప్రభు దర్శించి, మీదటికి మరలా వస్తాను, ఆ సమయంలో నీ యొక్క భార్య కౌగిట చక్కని బిడ్డ ఉంటాడు అని చెబితే వెంటనే శారా నవ్విందట. శారా విధంగా నవ్వనేలా అంటారు. నవ్విన నాపచేనే పండింది అన్నట్టుగా ఆ వృద్ధాప్యములో దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. అక్కడ ఆమె నవ్వడానికి గల కారణం ఏంటంటే, నేను వృద్ధురాలిని కదా, అతను వృద్ధుడు కదా, నేను కానుపు ఉడికిన దానను కదా, మరి నాకు ఇంకా బలం ఎక్కడది? ఆ బిడ్డని 9 మాసాలు మోయాలంటే నాకు ఆ బలం కావాలి కదా, ఆ గర్భం మొదటికి నిలబడాలి కదా, మొత్తం ఉడికిపోయి ఉన్నాను కదా. ఇలాంటి సమయంలో ఈ 90 సంవత్సరాల ప్రాయంలో నాకు బిడ్డ ఏంటి? అదే మాట అక్కడ మనం 18వ అధ్యాయము 11వ వచనం చూస్తాం. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను బలం ఉడికిన దానను అయిన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నది అని చూస్తాం. మేమిరువురం వృద్ధులం కదా, మాకెలా ఇది అని నవ్వింది. అది సహజమైన నవ్వు. కానీ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రికలో చక్కని మాటను మనకి గుర్తు చేస్తాడు. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటని ఈ సమయంలో
జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవునికి స్తోత్రం. ఆ శారీరక బలం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నది కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అనే మాట చూస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. శారీరక బలం అనుగ్రహించాడు ఆ ఇస్సాకును మోయడానికి, ఆ గర్భం నిలబడటానికి ఆ దేవుడు ఆ యొక్క శక్తిని అనుగ్రహించినట్లుగా చూస్తాం. కనుక ప్రభా, నాకు కూడా శరీర సంబంధమైనటువంటి బలం అనుగ్రహించు ప్రభా. మీరు కష్టపడి ఆ యొక్క భాగ్యము సంపాదించుకొని మీరు దీవించబడటానికి అసలు ఆ సామర్థ్యం ఇచ్చేది దేవుడే అని గుర్తు చేసుకోవాలి. ఆయన సామర్థ్యం ఇవ్వకపోతే, ఆయన బలం ఇవ్వకపోతే మనకి ఎటువంటి రకమైన ఎదుగుదల ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తుంటున్నాం, శారీరక బలం చాలా అవసరం. గొప్ప కార్యాలు నువ్వు చేయాలంటే బలము కలిగి ఉండాలి. ఎటువంటి బలం కలిగి ఉండాలి? శారీరక బలం కలిగి ఉండాలి. వృద్ధాప్యములో ఆ అబ్రహాము శారాలను దేవుడు దర్శించాడు. ఒక మాట చెప్పాలి అని అంటే, వారికి సంతానం కలగటం హైలీ ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ దేవుడు దాన్ని సాధ్యపరిచాడు. ఇటువంటి సందర్భాన్ని మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 36వ వచనంలో గబ్రియేలు దూత కన్య అయిన మరియతో మాట్లాడుతూ, ఇదిగో గొడ్రాలబడినటువంటి ఎలిజబెత్ కూడా ఆమె గర్భము ధరించింది, ఇప్పుడైతే ఆమెకు 6వ మాసం అని గుర్తు చేస్తారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి జకర్యా ఎలిజబెత్ నుండి దేవుడు దర్శించాడు. ఆమెకి గర్భఫల దీవెన అనుగ్రహించి బాప్తిసం ఇచ్చి యోహాను అనుగ్రహించినట్లుగా మనం చదువుతాం లూకాసు వార్త 1వ అధ్యాయంలో. అయితే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏమనంటే, ప్రభా, నాకు నీ బలం అనుగ్రహించు, బలమంతా నీదేనయ్యా, నా బలమంతా నీదేనయ్యా అని కూడా మనం ప్రస్తుతించాలి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే చాలా శక్తివంతమైనటువంటి వాడుగా మనకి న్యాయాధిపతి అయిన సంసోను గుర్తొస్తాడు. అతను చాలా బలవంతుడుగా మనం చూస్తాం. అటువంటి బలవంతుడైనటువంటి సంసోను బలహీనుడైపోయాడు. బలహీనుడైనటువంటి సంసోను న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో ప్రార్థన చేస్తాడు. గుడ్డివాడైపోయాడు, తల వెంట్రుకలు గొరిగించబడ్డాయి, బలహీనుడయ్యాడు, అవమానం ఎదుర్కొన్నాడు, తిరగలు విసురుతున్నాడు. అటువంటి వాడు ఆ గుడికి ఆధారముగా ఉన్నటువంటి ఆ మూల స్తంభాల దగ్గరికి వెళ్ళి పనివాడి సహాయం చొప్పున వాటిని పట్టుకొని వాటిని తడిమి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, ప్రభువా, ఒక్కసారి నాకు బలం ఇవ్వు, ఈ శత్రువులపై పగ తీర్చుకుంటాను. ఈ దాగోను గుడిలో ఉన్నటువంటి ఈ వేలాది మంది ప్రజలతో నేను కూడా కలిసి చనిపోతాను. ఒక్కసారి నీ బలం ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని బలం అనుగ్రహించాడు. ఏ బలం? శారీర సంబంధమైన బలం, శారీరక బలం. ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్ అండి. మనం శారీరకంగా బలంగా ఉండాలి. ఆ బలము ప్రభువు కృపను పట్టి పొందుకోగలగాలి. ఆ అనుభవాన్ని మనం పొందాలి. బలము కలిగి గొప్ప కార్యం చేయటం అంటే శారీరక బలము కలిగి. ఇది మొదటి మాట. గట్టిగా బలంగా వంగినప్పుడు ఆ స్తంభాలు కదిలిపోయి ఆ పైనటువంటి కప్పు అంతా కూడా పడిపోయి దాదాపు ఆ దాగోను గుడిలో వేడుక చూస్తున్న 3000 మంది చనిపోయారు. అందులో సంసోను కూడా చనిపోయాడు. తను బ్రతికినప్పటికంటే చనిపోయిన సమయంలో చంపిన వారి యొక్క లెక్క గొప్పది అని చూస్తాం. పచ్చి గాడి దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు అని చూస్తాం. కారణం శరీర సంబంధమైన బలం. ఈరోజు మనం కూడా
బలహీనంగా ఉన్నామేమో, శరీర దౌర్బల్యంతో ఉన్నామేమో, ప్రభు బలాన్ని కోరుకుందాం. ప్రభు సహాయాన్ని మనం కోరుకొని అడుగులు ముందుకు వేద్దాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మానసిక బలం మనకు కావాలి. మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి. ఫిజికల్గా చాలామంది బలంగా ఉంటారు, కానీ మానసికంగా బలహీనలై ఉంటారు. దేవుడు మనకు సృజనాత్మక శక్తినిచ్చాడండి. దాంతోపాటుగా నిగ్రహ శక్తిని కూడా ఇచ్చాడు. దాన్ని మనం ఆశా నిగ్రహము అంటాం. ఆ నిగ్రహ శక్తిని మనం కోల్పోకూడదు. దాన్ని మానసిక సంబంధమైన బలం, అది కావాలి. దాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. చాలా ఆస్తులు కోల్పోయినాడు, బిడ్డల్ని కోల్పోయాడు, సర్వం కోల్పోయి శారీరకంగా కూడా ఆరోగ్యాన్ని కోల్పోయి అనారోగ్యంతో ఒళ్ళంతా కురుపులతో చిల్లపెంకుతో గోక్కుంటూ బూడిదలో కూర్చొని గోనె పట్ట కట్టుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని ఏ రీతిగా కూడా దేవుని నామాన్ని అవమానపరచకుండా మాట్లాడాడు భక్తుడైన యోబు. చాలా అద్భుతమైన విషయం అది. కారణం, అతడు మానసికంగా బలవంతుడు. ఈరోజు మనం అటువంటి మానసికమైనటువంటి బలాన్ని కోరుకోవాలి. ప్రభా, నాకు అటువంటి బలం ఈ ప్రభా అని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇంకా దేవుడు అంటావేంటి, దేవుడిని దూషించి మరణము కమ్ము అని యోబు భార్య యోబుని గట్టిగా గద్దిస్తుంటే, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడు, మాకు దేవుని వలన మేలు అనిపించిన మనం కీడు అనిపింప తగదా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామునికి స్తుతి కలుగునుగాక అన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే మాట ఉన్నది. యోబు యుక్తమైనదిగా పలికాడు. 41వ అధ్యాయం 10వ వచనంలో అవే మాటలు చూస్తాం. యుక్తమైన మాటలు మాట్లాడాడు. తన స్నేహితుల దగ్గర, తన భార్య దగ్గర, తన వారందరి దగ్గర ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కారణం, మానసిక సంబంధమైన బలం. ఈ మధ్యకాలంలో ఎక్కువ వైరల్ అవుతున్నటువంటి ఒక చిన్న వీడియో సందేశం ఏంటి అంటే, బ్రెజిల్ దేశంలో నైమాన్ అనేటువంటి ఒక ఫుట్బాల్ ఆటగాడు ఎప్పుడైతే గ్రౌండ్లోకి వస్తాడో, వచ్చేటప్పుడు తన తలకి 100% జీసస్ అనేటువంటి బ్యాండ్ పెట్టుకొని వస్తాడు. ఆ రిబ్బన్ కట్టుకొని వస్తాడు. 100% జీసస్. ఫిఫా అనేటువంటి కంపెనీ వాళ్ళు నీకు $5 లక్షల ఇస్తాం అంటే దాదాపు మన కరెన్సీలోకి వచ్చి చూస్తే ఒక 5 కోట్లు అనుకుందాం. $5 లక్షల ఇస్తామన్నారు. మన కరెన్సీలో 5 కోట్లు అంటే నీకు ఒక 5 కోట్లు ఇస్తాం. 100% జీసస్ అనే బ్యాండ్ ఉంది కదా, అది తీసేసేయి, అది తీసుకుని గ్రౌండ్లోకి రా. అతను చాలా సున్నితంగా తిరస్కరించాడు. నాకు అక్కర్లేదు. మానసికంగా బలం కావాలండి. శరీర సంబంధమైన బలం ఉంటుంది, కానీ మానసికంగా మనం బలవంతులమేనా? కొంతమంది చాలా శరీర దారుఢ్యం కలిగినటువంటి వారే. మరొక చిన్న ఉదాహరణ, ఇందాక మనం చెప్పుకున్నటువంటి సంసోన్ని చూస్తే, సంసోను శారీరక బలవంతుడే, కానీ మానసికమైనటువంటి బలహీనుడు. ఆ స్త్రీ కాదు మరొక స్త్రీ, ఆ స్త్రీ కాదు మరొక స్త్రీ, చివరికి దిలీలా పంచుకొచ్చాడు. దిలీలా కావాల్సింది ధనం, సంసోనుకు కావాల్సింది సుఖం. దేవుని చేత అభిషేకం పొందినటువంటి వాడిని నా బలం ఎక్కడుందో ఆ రహస్యం ఎవరికి చెప్పకూడదు, అది దేవరహస్యం అనే మాట మర్చిపోయాడు. బలహీనుడైపోయాడు, స్త్రీలోలుడు. ఆ ప్రేమకు దాసోహం అయ్యాడు. ఆ ప్రేమ కొరకు ఎంతో పరిగెత్తాడు. కానీ యోసేపు మాత్రం మానసికంగా బలవంతుడు. ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనంలో ఆ పొతీఫరు భార్యతో చెప్తుంటాడు, ఆమె అనుదినము లాలల మాటలతో ఎన్నో చెప్పి తనతో శయనించమని, పాపం చేయమని అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటే, నీవు ఆయన భార్యవైనందున నేను ఎట్లు ఇంత దుష్కార్యము చేసి నా దేవునికి నేను అవమానం తీసుకొని వస్తాను, నేను చేయను అట్లా. రోజు రెచ్చగొడుతున్నారు, చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. అతడు యవనస్తుడే. ఈనాడు చాలామంది వృద్ధాప్యంలో ఉండి రకరకాలైనటువంటి అక్రమ సంబంధాలని, వాయువరసలు మర్చిపోయి వికృతమైన చేష్టలు చేస్తున్నటువంటి వారిని చాలా దాడులు మనం చూస్తున్నాం. కానీ యవనస్తుడే, పాపాన్ని ప్రోత్సహిస్తుంది ఆమె, ఎక్కడా లొంగిపోలేదు. కారణం, మానసికంగా బలవంతుడు. ఈరోజు మనం బలము కలిగి ఉండడం అంటే శరీర సంబంధమైన బలము కావాలి,
రెండవది మానసిక సంబంధమైన బలము కావాలి. సంసోను బలహీనుడే పడిపోవడానికి, యోసేపు ఫలించడు కొమ్మై అభివృద్ధి చెందడానికి చిన్న తేడా. అతను మానసికంగా బలహీనుడు సంసోను. అందుకనే దెలీలా దెబ్బకి కృంగిపోయాడు. యోసేపు మానసికంగా బలవంతుడు. అందుకనే ఫతీఫరు భార్య ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆఖరికి జైలు జీవితం జీవించడానికని ఇష్టపడ్డాడు. ఒక గొప్ప భక్తుడు అంటాడు, యోసేపు తన గుడ్డనన్నా వదులుకున్నాడు కానీ, అంటే తన బట్టనన్నా వదులుకున్నాడు కానీ తన గుణాన్ని వదులుకోలేదు అని. ఎంత మంచి సాక్ష్యం. ఈనాడు చాలామంది మానసికంగా బలహీనుడు, అన్నీ స్కిప్ చేయటమే, అంత పోస్ట్ పోన్ మెంటాలిటీ. ఇది చేయకూడదు మళ్ళీ చేసేస్తారు, అంత కాంప్రమైజ్ భక్తి. పాత పరిచయాలు, పాత జ్ఞాపకాలు, విడవని స్నేహాలు. విడవని స్నేహమా అని దేవునితో అంటుంటారు, కానీ విడవని స్నేహాలు వాళ్ళ పాతవి చాలా ఉంటాయి. చాలా 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 రహస్య పాపములు. వీటిని మనం జయించలేం. కారణం ఏంటి? మానసికంగా మనం బలహీనం. ఇది జయించాలి. నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదు, ఈ మానసిక బలం నాకు ఈ ప్రభువా. యోబు ఎలా స్టాండర్డ్గా నిలబడ్డాడో, యోసేపు ఎలా గట్టిగా నిలబడ్డాడో నాకు అటువంటి అనుభవం దయచేయి. నయమాను దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చి తన కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు, తన కుష్ఠరోగం పోవాలి అనుకున్నప్పుడు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్తారు. మొత్తానికి నయమాను మునిగాడు, వచ్చాడు. దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ బంగారాన్ని, ఆ వెండిని, ఆ యొక్క వెలగలైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రాలను ఇస్తా ఉండటానికి తీసుకో అని అంటుంటే, బ్రతిమలాడుతూ ఉంటే నాకేమద్దు పో, నెమ్మది కలిగి వెళ్ళు అంటే, దైవజనుడైనటువంటి ఎలీషా మానసికంగా బలవంతుడు. అతనికి అవసరాలు ఉండొచ్చు, కానీ నాకు అక్కర్లేదు, వెళ్ళు. కానీ పనిచేస్తున్నటువంటి గ్యాజీ, నా దైవజనుడికి మనసు లేదు కాబట్టి నాకు కూడా ఉండకూడదు అనుకోవాలి కదా. ఎందుకు నేను పోగొట్టుకోవాలి? ఇది కొంచెం వెండి అడుగుదాం, కొంచెం బట్టలు అడుగుదాం, ఏమిటైతే తీసుకుందాం అని రథంతో పాటు పరిగెత్తాడంట. చూడండి, తను తెచ్చుకున్నాడు కొద్ది గొప్ప తిరిగి. కానీ వస్తూ నయమాను కుష్ఠరోగాన్ని కూడా తెచ్చుకున్నాడు. నయమానుకు విడిచినటువంటి కుష్టు గ్యాజీకి తన కుటుంబం అంతటికి సర్వకాలం అంటి ఉండడానికి గల కారణం ఏంటంటే, మానసికంగా అతను బలహీనుడు అవ్వడం వలన ఆ కుష్టి వ్యాధి వచ్చింది. దైవజనుడికి లేదు ఆలోచన, కానీ శిష్యుడికి ఉండింది. చూడండి ఎంత ఘోరమో. ఈరోజు మనం దేవుని సన్నిధానం ప్రార్థించుకోవాలి. ప్రభా, నాకు మానసిక బలం ఇవ్వు. తీర్మానం చేసుకున్నాను కానీ బలహీనుడైపోతున్నాను, నిలబడటకు నాకు ఆశ నిగ్రహం ఇవ్వు ప్రభా అని మనం దేవుని సన్నిధానంలో ప్రార్థించవలసినటువంటి వారమే ఉంటున్నాం. మూడవదిగా మనం గమనిస్తే, బలము కలిగి తమ దేవుని ఎరుగువారు. బలము కలిగి అంటే ఎటువంటి బలం? మొదటి చూస్తున్నాం శారీరక బలం, ఫిజికల్ స్ట్రెంగ్త్. రెండవది చూస్తుంటున్నాము మెంటల్ స్ట్రెంగ్త్, అంటే మానసికమైనటువంటి బలం కావాలి. మూడవదిగా చూస్తున్నాం ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, అనగా ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక సంబంధమైన బలం కావాలి. ఫిజికల్ నీడ్స్ చాలా ఉన్నాయి. ఇంకేదైనా దైవకార్యం చేయాలన్నా ధనం కావాలి. కాబట్టి దాని కొరకు కూడా మనం ప్రార్థించాలి. ప్రభా, నన్ను ఆర్థికంగా బలపరచు. చాలా వాగ్దానాలు ఉన్నాయి. నీవు పైవాడిగా ఉందువు కానీ కిందవాడివిగా ఉండవు. నేను పైవాడిగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి. నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవని. ప్రభు, నన్ను తలగా ఉంచు, తోగ్గా కాకుండా. అంటే నువ్వు ఒక ధనవంతుడు అయిపోవాలి, ప్రఖ్యాతి చెందాలి అని కాదు. నీ అవసరాలు తీర్చుకోవాలి. అంతేకాకుండా దేవుని పని కొరకు నువ్వు ఉపయోగపడాలి. అంతే మాత్రం కాకుండా విశ్వాస గృహానికి నువ్వు సహకారిగా ఉండాలి. కావాలి అంటే ఆర్థికంగా నువ్వు బలంగా ఉండాలి. నన్ను ఆ విధంగా బలపరచు ప్రభా అని దేవుని సన్నిధానం మనం ప్రార్థించవలసినటువంటి వారమే ఉన్నాం. ఆదికాండం 13వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, అబ్రహాము లోతు కలిసి నివసించలేనంతగా వారు విస్తరించారు. అబ్రహాము భాగ్యవంతుడయ్యాడు, ధనవంతుడయ్యాడు, గొప్ప ఆస్తిపరుడై ఉన్నాడు.
ఇస్సాకు గురించి మనం చూస్తే అదే ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో అతడు కరువు కాలంలో ఆ ఫిలిస్తీన్ల దేశంలో విత్తనం వేసి 100 ఫలము పొందెను. అతడు యెహోవా ఆశీర్వదించిన కొలది అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచుండెను. అతను గొప్ప ఆస్తిపరుడు అయ్యాడు అని ఉంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అంటాం. యాకోబు కూడా అదే ఆదికాండం 30వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే యాకోబు యొక్క ఆస్తి చాలా గొప్పగా విస్తరించినట్లుగా అనేక పశువులు మందలను కలిగి దాసులను కలిగి ఎక్కువ సంతానాన్ని కలిగి తను గొప్పగా తన యొక్క మామైన లాభాన్ని దగ్గర నుంచి బయలుదేరినట్లుగా చూస్తాం. వారు ఆస్తిపరులు, వారు ఆర్థికంగా నిలదొక్కున్నటువంటి వారు. అంతేకాకుండా వారు అనేక మందికి సహకరించినటువంటి వారుగా కూడా కనబడుతున్నారు. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం అతను గొప్ప ఆస్తిపరుడు అని. 42వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే అతడు మళ్ళీ కోల్పోయిన దానికన్నా రెండంతలుగా అతడు దీవించబడ్డాడు అని కూడా మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఈరోజు మనం కూడా దేవా నేను కూడా నీ కొరకు, నీ పరిచర్య కొరకు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం కొరకు నన్ను ఆర్థికంగా బలపరచు ప్రభా. నీ కొరకు అని అంటే దేవుని యొక్క పరిచర్య కొరకు అని అర్థం. నన్ను ఆర్థికంగా బలపరచు ప్రభా. ప్రభువారి యొక్క పరిచర్యలో కూడా కొద్దిమంది సహకారులుగా కూడా ఉన్నటువంటి వారుగా కూడా ఉన్నారు. లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుండి మనం గమనించినట్లయితే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండి వీరును ఇతర అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. ఆస్తిపరులు ప్రభు చుట్టూ అనేక మంది ఉన్నారు. వీరందరూ తమ ఆస్తితో ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నారు. ప్రభువుకి ఉపచారము చేయుచు పరిచర్య చేస్తూ ఏ విధంగా ఎప్పుడు ఎక్కడ ఎలా సహకరించాలో సహకరించేవారుగా ఉన్నారు. ప్రభు నన్ను ఆర్థికంగా బలపరచు, నా కుటుంబం కొరకే కాదు నీ పరిచర్య కొరకు నేను ఉపయోగపడాలి. పౌలు పరిచర్యలో కూడా అనేక మంది సహకారులు ఉన్నారు. ఫిలోమోను ఒక గొప్ప ధనవంతుడు, ఒక జమీందారు. ఇటలీ పటాలములో ఉన్నటువంటి శతాధిపతి అయిన కొర్నేలి ఆస్తిపరుడు. వీరందరూ పరిచర్యకు సహకరించారు. ఈరోజు ప్రభా నన్ను ఆర్థికంగా బలవంతుడిని చేయండి ప్రభా అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. 3 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిది శారీరక బలం, రెండవది మానసిక బలం, మూడవది ఆర్థిక బలం. నన్ను ఆర్థికంగా కూడా బలపరచు, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ నాకు ఇవ్వు ప్రభా అని మనం ప్రభుని అడగవలసిన వారమైనా. 4వది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఆత్మీయ బలం, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆత్మీయంగా మనం బలంగా ఉండాలంటే దేనిలో బలంగా ఉండాలి? దేవుని యొక్క వాక్యంలో బలంగా ఉండాలి, ప్రార్థనలో బలంగా ఉండాలి, విశ్వాసములో బలంగా ఉండాలి, నిరీక్షణలో బలంగా ఉండాలి. వాక్య బలం, ప్రార్థనా బలం, విశ్వాస బలం, నిరీక్షణ బలం. ఈ 4 ఆత్మీయ బలానికి సాదృశ్యమైనటువంటివి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును అంటాడు. అంటే బలహీనులమే, కానీ వాక్యానుసారంగా విశ్వాస సంబంధంగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు యందు నిరీక్షించడం ద్వారా మనం బలవంతులమై ఉంటాం. దాన్ని ఆత్మీయ బలము అంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుంచి 18 వచనాల్లో కూడా అపవాదును ఎదిరించడం కావలసినటువంటి యుద్ధోపకరణాలు చూస్తాం. అవన్నీ దేనికి అని అంటే ఆత్మశక్తితో, ఆత్మ బలముతో వాడిని జయించడం కోసం. అక్కడ దుష్టుని జయించాలి అని అంటే ఆత్మీయ బలం చాలా అవసరం. ప్రభా నాకు అటువంటి బలమై ప్రభా అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. చివరిదిగా మనం గమనించినట్లయితే సామాజిక బలం, సొసైటీ స్ట్రెంగ్త్. ఇది చాలా అవసరం. సామాజిక బలం కావాలి. మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు, సంఘం,
సమాజం, మన పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం, నాయకులు, వీరందరూ కూడా మన సహకారులుగా ఉండాలి. వీరందరూ కలిసి మనకు కూడా సహకారులుగా సపోర్ట్గా ఉండాలి. ఆదికాండం 14వ అధ్యాయంలో మనం చూస్తే 14:14లో అబ్రాము దగ్గర నుండి లోతు దూరం అయ్యాడు, సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు. అన్యరాజులు సొదొమ గొమొర్రాని చుట్టుముట్టి దాన్ని లోపరుచుకొని అందరిని చెరదీసుకుని వెళ్ళిపోయారు. ఎవరో చెప్పారు వచ్చి అబ్రాముకి, అయ్యా నీ బంధువు లోతు కూడా ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం వారు మీదకి వచ్చి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క రాజుల దగ్గరతో అతను కూడా బానిసగా వెళ్ళిపోయాడంటే తన ఇంట అలవరచబడినటువంటి 318 మంది పనివాణ్ణి తీసుకుని వెళ్ళి వీరోచితంగా ఆ రాజులను జయించి ఆ సొదొమ గొమొర్రాను రక్షించి తన వారందరినీ తెచ్చుకొని వస్తాడు. అది అద్భుతం. కారణం, నా బంధువుకి నేను సహకారిగా ఉండాలి. ఈనాడు చూడండి, అనేక మంది ఊరికే కేవలం మాటల కోసం ఏదో సందర్భాన్ని మీరు కలుసుకుంటారు, కానీ అవసరానికి ఉపయోగపడరు. కానీ సామాజిక బలం చాలా అవసరం. ఒంటరితనంతో, వేదనతో, దుఃఖంతో చాలా మనం కుంగిపోతూ ఉంటుంటాం. ప్రభా, నా చుట్టూ ఉన్నటువంటి వారు నాకు సహకారులుగా ఉంచండి ప్రభా, ఆ సామాజిక బలం నాకు కావాలి ప్రభా అని మనం ప్రార్థించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 2వ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 23వ అధ్యాయంలో కూడా మనం చూస్తే దావీదు చుట్టూ సైన్యం చాలా సపోర్ట్గా దావీదు మీద ఏక కూడా వాలకుండా కాపాడేవారు. శత్రుల మధ్యలోనికి వెళ్ళి అక్కడున్న బావి నీళ్లు తీసుకురండి, నాకు దాహం ఉంది తాగాలి అని అంటే వీరోచితంగా వెళ్ళి తీసుకుని వస్తారు, ప్రాణాలు తెగించి వెళ్తారు. ఇవి రక్తంతో కూడిన నీళ్లు, నీళ్ళలా తాగుతానని చెప్పి ఆ నీళ్లు పారబోసేస్తాడు దావీదు భయపడి. నువ్వు అలసిపోయి పడిపోతున్నావు, మేము నిలబడతాం, నువ్వు ఊరుకో కూర్చో, మేము యుద్ధం చేస్తాం అంటారు సైన్యం. బలమైన సైన్యం దావీదు పక్షంగా నిలబడి ఉంటుంది. కారణం సామాజిక బలం. ప్రియ స్నేహితులారా, ఇటువంటి అనుభవాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గుర్తించగలుగుతూ ఉన్నాం. నా చుట్టూ ఉన్నటువంటి వారు నాకు సహకారులుగా చేయి ప్రభా. ఆ విధంగా నీ సాక్ష్యాన్ని నువ్వు మలుచుకోవాలి. ఆ విధంగా క్రీస్తు ప్రేమ నువ్వు అందిస్తే మనం అజాతశత్రువులుగా ఉంటాం. అజాతశత్రువులు అంటే శత్రువులు లేనటువంటి వారు. అదే క్రీస్తు ప్రేమను మనం ప్రకటిస్తూ ఉన్నప్పుడు వ్యతిరేకతలు వస్తాయి. ప్రభు అంటే ఎరగనటువంటి వారు హింసించవచ్చు, దూషించవచ్చు, కానీ ఈ సామాజిక బలం నీకు సపోర్ట్ అవుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి, అంటే బలము కలిగి ఉండటం అంటే ఎటువంటి బలం కలిగి ఉండాలి? ఈ 5 రకాల బలాలు కలిగి ఉండాలి. ఒకటి శారీరక బలము, ఫిజికల్ స్ట్రెంగ్త్. రెండవ చూస్తుంటున్నాము మెంటల్ స్ట్రెంగ్త్, మానసిక సంబంధమైన బలము. మూడవ చూస్తుంటున్నాము ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్థిక సంబంధమైన బలము. నాలుగవదిగా చూస్తున్నాము స్పిరిచువల్ స్ట్రెంగ్త్, ఆత్మీయ బలము కావాలి. ఐదవదిగా చూస్తుంటున్నాము సొసైటీ స్ట్రెంగ్త్, సామాజిక బలం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 5 అనుభవాలు కలిగి ఉన్నటువంటి వారు, ఈ 5 రకాల బలము కలిగినటువంటి వారు గొప్ప కార్యములు చేయుదురు. వారు ఎటువంటి గొప్ప కార్యములు చేస్తారు? ప్రభు చిత్తమైతే మరొక భాగంలో మనం దాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి ఈ 5 రకాల బలాలు మనం కలిగి ఉండడం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు అప్పగించుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుకుందాం. ఆ రీతిగా ప్రభు మనం నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, శారీరక బలము, మానసిక బలము, ఆర్థిక బలము, ఆత్మీయ బలము, సామాజిక బలమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి జయమిచ్చి ముందుకు నడిపించమని కోరుకుంటూ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించమని, కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి నీకు ప్రియ దాసుడునైనా తూపిలి యేసు కుమారుని బట్టి, సహోదరి మౌనికమ్ను బట్టి నీకు వందనాలు. వారు ప్రేమించి ఇచ్చిన 2 బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో ఈ కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి ముందుకు నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిస్తున్న సదా తోడయుండి దైవిక బలముతో నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.